Sir, if you have high sperm count like 80 millions per ml, then even if motility or morphology is low, it will be balanced for good conceiving. అన్నీ బాగుండాలండి. ఓన్లీ కౌంట్ బాగుండి, మొటిలిటీ, మార్ఫాలజీ లేకున్నా గూడా ఆహ్, పిల్లలు పుట్టడం కష్టం. సో, కౌంట్ బాగుండాలి, మొటిలిటీ బాగుండాలి, మార్ఫాలజీ బాగుండాలి. మీరు చెప్పిందేంటంటే, ఒకవేళ కౌంట్ బాగుండి, మొటిలిటీ, మార్ఫాలజీ తక్కువున్నా గూడా ఐయుఐకి చేసేటప్పుడు ఏమవుతుందంటే, అవన్నీ బ్యాలెన్స్ అంటే అన్ని నంబర్ ఆఫ్ స్పెర్మ్స్ ఎక్కువున్నాయి కాబట్టి కాన్సంట్రేషన్ పెరుగుతుంది కాబట్టి ఐయుఐకి యూజ్ అవుతుంది. సో, అన్నీ బావుండాలి. అన్నీ బాగున్నప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మరి అన్నీ తక్కువున్నప్పుడు అంటే ప్రెగ్నెన్సీ రాదని చెప్పలేము. కానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువ. నాకు టెడ్లాఫిల్ 20 ఎంజీ ఇచ్చారు. వీక్లీ 2 టైమ్స్ వాడొచ్చా? వాడొచ్చండి. నో ప్రాబ్లమ్. సో, ఒక్కొక్కసారి 20 ఎంజీ వాడినా ఎరెక్షన్ రావడం లేదు అంటే లోపల పినైల్ బ్లడ్ వెసల్స్ ఎక్కువ డ్యామేజ్ ఉందని అర్థం. సో, దానికి మీరేం చేయాలంటే ఒకసారి పినైల్ డాప్లర్ చేయించుకోవాల్సిందే. ట్రస్ట్‌లో బైలేటరల్ సెమినల్ వెసికల్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ అని ఇచ్చారు. ఇది క్యూర్ అవుతుందా? లైఫ్ లాంగ్ పెయిన్ ఉంటుందా? ప్లీజ్ చెప్పండి. సో, ఇప్పుడు దీనికేంటంటే లో డోస్ ట్రీట్మెంట్ వాడాలి. యాంటీబయాటిక్స్ వాడాలి. ఒకవేళ లేకపోతే షాక్ వేవ్ థెరపీ ఇస్తాము తగ్గిపోతుంది. లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉండదులెండి. డోంట్ వర్రీ. తర్వాత సార్ మై ఎరెక్ట్ పెనిస్ సైజ్ ఈస్ 4.2 ఇంచెస్. ఐ రేర్లీ గెట్ మార్నింగ్ ఎరెక్షన్స్ అండ్ దే ఆర్ వీక్ ఎరెక్షన్స్. కెన్ ఐ స్టార్ట్ యూజింగ్ టెడ్లాఫిల్? సో, ఓన్లీ టెడ్లాఫిల్ వాడొద్దండి. బేసిక్‌గా మీకు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్ రావాలంటే అసలు ఎందుకు తక్కువైపోయాయి? టెస్టోస్టిరాన్ ఏదన్నా ప్రాబ్లమ్ ఉందా? అది కూడా చూసుకోండి. ఎందుకంటే యంగ్ ఏజ్‌లో ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ రావట్లేదంటే ఫస్ట్ విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, బి12 డెఫిషియన్సీ కానీ, టెస్టోస్టిరాన్ ప్రాబ్లమ్స్ కానీ ఉండొచ్చు. అవి కూడా టెస్ట్ చేసుకొని దానికి కలిపి వాడుకోండి ముందు. ఆస్థెనోస్పెర్మియాకి ట్రీట్మెంట్ ఉందా? ఉంది. నో ప్రాబ్లమ్. దీనికేంటంటే ఒక హార్మోన్ టెస్ట్, ఒక స్క్రోటల్ డాప్లర్ చేసుకొని అది ఇన్ఫెక్షన్ వలన, వారికోసిల్ వలన, లేకపోతే హార్మోనల్ ఇంబాలెన్స్ వలన చూసుకుంటే దానికి ట్రీట్మెంట్ చేయొచ్చు. సార్ నాకు రైట్ టెస్టిస్ గ్రేడ్ 1 వారికోసిల్ ఉంది. అంతకుముందు ఎజాక్యులేషన్ ఆఫ్టర్ పెయిన్ వచ్చేది. సో, అందుకు అసలు ట్రాన్స్‌రెక్టల్ అల్ట్రాసౌండ్ నార్మల్, స్క్రోటల్ డాప్లర్ నార్మల్, సో, ఇవన్నీ కూడా నార్మల్ ఉన్నా కూడా పోస్ట్ ఎజాక్యులేటరీ పెయిన్ రావచ్చు. అంటే ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఎర్లీ స్టేజెస్‌లో ఉన్నప్పుడు అంటే అది అల్ట్రాసౌండ్‌లో కనిపించకపోవచ్చు. సో, అల్ట్రాసౌండ్‌లో కనిపించకపోయినా ఇట్లా పోస్ట్ ఎజాక్యులేటరీ పెయిన్ వస్తుందంటే అది ఎర్లీ ప్రాస్టైటిస్ అని అర్థం. బట్ పెయిన్ తక్కువ ఉందనుకోండి డోంట్ వర్రీ. అది మనం మందులు ఇచ్చినప్పుడు తగ్గుతుందా లేదా చూసుకుంటూ ఉండండి. క్రానిక్ బ్యాక్టీరియల్ ప్రాస్టైటిస్‌కి షాక్ వేవ్ థెరపీ వీక్లీ 1 డేలోన 2 సిట్టింగ్స్ లేదు అట్లా తీసుకోకూడదండి. అట్లా పని చేయదు. ఒకటే రోజు 2 సిట్టింగ్స్ ఊరికే మీకు మనీ వేస్ట్. అలా తీసుకోవద్దండి. ఓన్లీ తీసుకుంటే ఒక ఆల్టర్‌నేట్ డే అన్నా తీసుకోండి ప్రాస్టైటిస్‌కి, లేదా వన్స్ ఇన్ 3 డేస్ తీసుకోవాలి. హెచ్ఐవి ఉన్నవాళ్ళు చేసుకోవచ్చా? అంటే ఈ డీఎఫ్ఐ టెస్టా? చేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే హెచ్ఐవికి, డీఎఫ్ఐకి సంబంధం లేదు. సెమినల్ వెసికలైటిస్ గురించి ట్రీట్మెంట్ చెప్పండి. ఓకే. అది ఆల్రెడీ నేను చెప్పాను. ప్రాస్టటైటిస్‌కి ఏదైతే ట్రీట్మెంట్ ఉందో, క్రానిక్ ప్రాస్టైటిస్ మీద వీడియో చేశాం కదా! ఆ వీడియో చూడండి. ఆ వీడియో మొత్తం మీరు ఒకసారి చూస్తే హాఫ్ అన్ అవర్ వీడియో ఉంటుంది. ఆ ప్రాస్టటైటిస్ ఎందుకొస్తుంది? ఎలా ట్రీట్ చేయాలి? ఎలా యాంటీబయాటిక్స్ ఇస్తాము? అవన్నీ ఆల్రెడీ ఒక వీడియో చేశాను క్లియర్‌గా. ఐవీఎఫ్ వల్ల పిల్లలు అవుతారా? అవుతారండి. కాకపోతే ఏందంటే ఐవీఎఫ్ సెంటర్స్‌లో ఎవ్వరు కూడా మీకు 100% అయిపోతుందని చెప్పలేరు. చెప్పకూడదు కూడా. జనరల్‌గా యావరేజ్‌గా 45-50% సక్సెస్ రేట్ ఉంటుంది. వారికోసిల్ సర్జరీ తర్వాత జిమ్‌కి వెళ్ళొచ్చా? ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలి? ఒక 1 వీక్ తర్వాత జిమ్‌కెళ్ళొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అంటే జనరల్లీ కొంచెం టైట్ అండర్‌వేర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు టైట్ అండర్‌వేర్ ఏసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఒక లాస్ట్ 2 వీక్స్‌లో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కొన్ని వీడియోస్ చేశాము గానీ, అవి పబ్లిష్ చేయలేకపోయాము. సో, ఇప్పుడు మళ్ళీ క్వెషన్స్ అన్నీ వెతుక్కొని మళ్ళీ ఆన్సర్ చేశాను. ఒకవేళ మీ క్వెషన్ మిస్ అయ్యుంటే మళ్ళీ ఒకసారి పోస్ట్ చేయండి.
సో, ఎందుకంటే ఆ క్వెషన్స్ ఇంతకుముందు చేసినప్పుడు ఒక్కొక్క వీడియోలో వెతుక్కుంటూ చేశాం కాబట్టి, ఆ క్వెషన్స్‌లో ఎక్కడో చోట మిస్ అయ్యుండొచ్చు. ఇప్పుడు ఇవన్నీ యాక్చువల్‌గా నేనేంటంటే లాస్ట్ వీక్ చేసింది మళ్ళీ రీషూట్ చేశాను ఇప్పుడు. సో, ఎక్కడైనా క్వెషన్స్ మిస్ అయితే మళ్ళీ పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీక్ చేస్తాను.